100% ఒక పురుగు కూడా దొరకలేదు. 4 సార్లు ఒక 10 పూతలు చూసినా కానీ ఎక్కడా దొరకలేదు. చేనంతా తిరిగి ఎకరానికి 15 క్వింటాలు అయ్యేటట్టుంది మా మినప చేను. ఈ మందులే మళ్ళీ ఇంకా 2-3 సార్లు కొట్టాలని అనుకుంటున్నా. నా పేరు కొప్పుల నరసింహారావు. మాది దొడ్డదేవరపాడు గ్రామం, వీర్లపాడు మండలం, కృష్ణా జిల్లా. నేను 6 ఎకరాలు GBG 45 అనే ఘంటసాల వారి విత్తనం తెచ్చి మినుము వేశాను. ఈ మినుము మొదట్లో కింద కాపు దెబ్బతినది 45-50 రోజులప్పుడు. ఏ మందులు కొట్టినా కాయ అంతా పురుగు తిని అంత చెట్టుకి 10 పురుగులు ఉన్నాయి. మందులు కొట్టలో పోయి యాంపిల్గో ఇవన్నీ కొర్రాజీను అన్ని టైసర్ ఆలోచిస్తే దేనికి నీకు 70% కూడా పోదు, 20-25% కంటే పోదు. అన్ని వాళ్ళ నుంచి వచ్చి పోటం లేదని తిరుగుతున్నారు. అంటే నేను మందులు కొనకుండా పోయి ఆలోచించి వీడియోలు చూసి వైకే ల్యాబొరేటరీస్ వారి యంత్రాలు తెచ్చి కొట్టాను. కొట్టిన తర్వాత ఒక్క 3 రోజుల నుంచి పురుగులు 50%, 90%. ఈరోజు 10 రోజులు అయింది. 100% ఒక పురుగు కూడా దొరకలేదు. 4 సార్లు ఒక 10 పూతలు చూసినా కానీ ఎక్కడా దొరకలేదు. చేనంతా తిరిగి విపరీతమైన పూత పిందా. ఇప్పుడు నేను మామూలుగా 7-8 క్వింటాలు అయింది అనుకున్నా. అంతా మునుపు పండితే బాగా పండించినట్టు అనుకున్నా. ఈ సంవత్సరం బాగలేదు, ఈ తామర పురుగు ఆగట్లేదని. ఇప్పుడు ఈ తామర పురుగుకి, ఈ పురుగు గోళ్ళ పురుగుకి బాగా విపరీతంగా మంచి పని చేసి మందు నాకు ఎకరానికి 15 క్వింటాలు అయ్యేటట్టుంది మా మినప చేను. ఈ మందులే మళ్ళీ ఇంకా 2-3 సార్లు కొట్టాలని అనుకుంటున్నా. వీటితో పాటు బలానికి బొచ్చినంత పూత పిందకి అన్ని మరి బలంగా మందులు అన్ని వైకే వాళ్ళయే వాయు యంత్రంతో పాటు మిగతాయి కూడా కొట్టాలని అనుకున్నాను. చూడండి, ఈ చెట్టు కింద నుంచి మొత్తం ఇక్కడ నాకు వేరే మందులు కొడితే ఇదైపోయింది, కంట్రోల్ కాలేదు. ఈ పైన చూడండి మొత్తం అన్ని పూతలు పిందెలు మొత్తం. ఏ చెట్టు అన్న చూడండి తీగ బాగుతుంది మొత్తం. చూడండి ఒక గుత్తికి 3, 3, 6, 7 చూసారా? ఏ గుత్తన్న చూడండి ఈ కింద బ్యాక్ అయిపోయింది. అప్పుడు మామూలు పురుగు మందులు కొడితే ఇప్పుడు విపరీతమైన పూత పిందె. ఏదన్నా చూడండి అంతా పూత. ఈ పూత అంతా ఇంకా 3-4 సార్లు ఈ వైకే ల్యాబొరేటరీస్ వాళ్ళ మందులే కొట్టి నేను కంట్రోల్ చేసుకోగలను. నాకు నమ్మకం వచ్చింది. నేను ఈ మందులే కొడతాను. నా పంట ఎకరానికి 15 క్వింటాల దాకా అయింది. నేను ఇంకొక 20 రోజులు, ఇప్పుడు 65 రోజులు పైరుది, ఇంకొక 20-25 రోజులు నేను కంట్రోల్లో పెడితే ఇది మొత్తం ఎకరానికి 15 క్వింటాల ఈల్డింగ్ వస్తుంది. ఒక 90 రోజులు పంట ఇది. 110 రోజుల వరకు పచ్చంగా ఉంటుంది. ఇది మంచి 90 రోజుల వరకు కాపు మీదనే ఉంటుంది. 110 రోజుల్లో అయిపోద్ది. ఆ ఉద్దేశంతో నేను దీన్ని తళ్ళు పెడుతున్నా. 3వ తడిది, ఇంకా ఓ తడి పడుద్ది. ఇదండి పరిస్థితి, మినుము పరిస్థితి.